నీరసము మరియు శరీర బలహీనత ఈ లక్షణాలు చాలా మందిలో కనిపిస్తున్నాయి, మరీ ముఖ్యంగా మహిళల్లో. వీటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మెడికల్ షాప్ కి వెళ్ళి కాల్షియం మరియు ఐరన్ గోళీలు తీసుకుంటున్నారు. ఇన్స్టెంట్ గా రిజల్ట్ కనిపిస్తుందేమో కానీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా అదే విధంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో ఒక అద్భుతమైనటువంటి హోమ్ రెమెడీ చెప్తాను. మీ అన్నగా, తమ్ముడుగా, మీ అబ్బాయిగా చెప్తున్నాను. కేవలం 30 రోజులు వాడి చూడండి, అద్భుతమైనటువంటి ఫలితాలు కల్పించకుంటే ఫర్దర్ గా నా వీడియోస్ చూడకండి, అంత గ్యారంటీగా చెప్తున్నాను. ముందుగా ఈ రెమెడీని ఎలా తయారు చేయాలో చెప్తాను, వీడియోని జాగ్రత్తగా చూడండి. రాత్రి పడుకునే ముందు 2 ఎండు ఖర్జూరాలు, 6 బాదాం పప్పులు, 10 ఎండు ద్రాక్షాలను నీటితో శుభ్రంగా కడగాలి. వీటిని 1 గ్లాసు పాలలో వేసి రాత్రంతా నాననివ్వాలి. వేసవి కాలంలో పాలను ఫ్రిడ్జ్ లో లేదా చల్లని ప్రదేశంలో ఉంచడం మంచిది. మరుసటి రోజు ఉదయం ఆ పాలను వేడి చేయాలి. ఉదయం అల్పాహారంలో బ్రెడ్ లేదా పరోటా బదులుగా ఈ పాలను తీసుకోవాలి. పాలలో నానిన ఖర్జూరం, బాదాం, ద్రాక్షను బాగా నమిలి తింటూ ఆ పాలను తాగాలి. ఇలా వరుసగా 30 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే 4 అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నెంబర్ 1, శక్తి పెరుగుతుంది. రోజంతా ఉండే అలసట మరియు నీరసం తగ్గుతాయి. నెంబర్ 2, తల తిరగడం తగ్గుతుంది. కూర్చొని లేచినప్పుడు కళ్ళు చీకట్లు కమ్మడం తగ్గుతుంది. నెంబర్ 3, పోషకాహారం. ఖర్జూరం శరీరానికి బలం ఇస్తుంది. బాదాం మెదడు మరియు శరీరానికి పోషణను అందిస్తుంది. నెంబర్ 4, శరీరంలో రక్తం పెరగడం. ఎండు ద్రాక్ష రక్తాన్ని పెంచడంలో సహాయపడుతుంది మరియు బలహీనతను తగ్గిస్తుంది. ఎవ్వరిపై ఆధారపడకుండా సింపుల్ హోమ్ రెమెడీని ఖచ్చితంగా 30 రోజులు ట్రై చేసి చూడండి. నీరసం మరియు బలహీనత అంటే ఏందో మర్చిపోతారు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరైతే నీరసం మరియు బలహీనతతో బాధపడుతున్నారో వారి వద్దకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.